హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలానే మీలో ఎవరైనా కూడా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే, అలానే ఈ వీడియోని లైక్ కూడా చేసేసేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైకే నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది అనమాట. నన్ను ఇంకా ఎంకరేజ్ చేయడానికి, ఇంకా నేను వీడియోస్ తీయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుందంట. ఇది వచ్చి ఫ్రైడే రోజు మేము బయటకు వచ్చాము. డాడీ 10 మినిట్స్ ఆగి పిజ్జా తినడానికి వెళ్దాం. 10 మినిట్స్ ఏం చేస్తావు? మమ్మీ చూపిస్తాను. ఇక్కడ బీచ్ దగ్గరికి అయితే మా చిన్న అబ్బాయి మమ్మీ రా అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోయాడు కదా. ఇక్కడ ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి ఇంకా పిజ్జాకి అయితే వెళ్ళాము. మేము లంచ్ అయితే పిజ్జా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా లంచ్ కోసం అయితే 2:30కి అలా స్టార్ట్ అయ్యాం కదా. మేము వచ్చేసరికి 3 అయిపోయింది. 3కి అలా వెళ్ళి లంచ్ చేసాము ఫ్రైడే రోజు. ఇంకా ఇక్కడైతే నేను కేవలం పిజ్జాకి వచ్చేది అయితే దీనికోసమేనండి, ఇంకేది కాదు. నాకు పిజ్జా కూడా అంత ఇష్టం ఉండదు, పిజ్జా కూడా అంత ఇష్టంగా అయితే తినను. బట్ ఇదైతే ముట్టు నాకు చాలా చాలా ఇష్టం అనమాట. బట్ దీనికోసమే ఇంకా కాంబో అయితే బుక్ చేసుకున్నా. అంటే ఇది ఒక్కటైతే 2.5 kg. బట్ పిజ్జాతో అయితే మాకు 2 సాలెడ్స్, ఇవి 2 సాలెడ్స్ అనమాట. 2 వచ్చాయి. అలానే ఒక లార్జ్ పిజ్జా, అలానే చికెన్ లాలీపాప్స్, అలా గార్లిక్ బ్రెడ్, డ్రింక్స్ వచ్చాయి అనమాట. ఇవన్నీ కలిపి 8 kgకి వచ్చాయి. అదే సింగిల్గా మేము ఇది ఒక్క ప్లేటే ఆర్డర్ పెట్టుకుంటే సాలెడ్ 2.5 kg. బట్ ఒక ప్లేట్ సరిపోదు కాబట్టి 2 ప్లేట్స్ పెడితే 5 kg దీనికే అవుతుంది. అందుకని చెప్పి మేము అలా కాంబోగా, పిల్లలు తింటారు కాబట్టి పిజ్జా కూడా, నేను కూడా ఒక పీస్ తింటానులేండి అలా అని చెప్పి బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అయితే తయారు చేసుకోలేము మనం. ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడంటే మనకి ఏది కావాలని కూడా అన్నీ ఉంటాయి అనమాట. వీటిల్లో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. బట్ 1 టైమే అనమాట. ఒక్కసారి మనకు ప్లేట్ ఇస్తారు. మాకు 2 ప్లేట్స్ కాబట్టి 2 ప్లేట్స్, ఒకటి మా హస్బెండ్, ఒకటి నేను సర్వ్ చేస్తున్నాం. 1 టైం వాళ్ళు మనకి ప్లేట్ ఇచ్చింది, మనకి వచ్చింది, అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే రాకూడదండి. ఒకసారి పెట్టుకొని, ఎంత పెట్టుకున్నా ఒకేసారి పెట్టుకొని వెళ్ళిపోవాలి, ఇంకా అంతే తప్ప మళ్ళీ వచ్చి అయితే పెట్టుకోకూడదు అనమాట. ఈ ప్లేట్ నిండా పెట్టుకున్నా కూడా పర్లేదు, బట్ ఒక్కసారి పెట్టుకోవాలి మనం. ఇంకా అక్కడికైతే నేను చాలా వరకే పెట్టాను. చాలా అంటే మళ్ళీ ఇప్పుడు నాకు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నాకు ఫీలింగ్ వస్తుంది అనమాట. మళ్ళీ తినాలి అనే క్రేవింగ్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది అనమాట ఇది. ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్గా పెట్టలేదండి, ప్లేట్ కొంచెం పెట్టి తీసుకొని వెళ్ళిపోయారు. నేనైతే వదలలేదు, ఫుల్గా ప్లేట్ సర్వ్ చేసుకున్నాను. నాకు అసలే ఇష్టం కాబట్టి మొత్తం అయితే నాకు నచ్చినవన్నీ సర్వ్ చేసేసుకున్నాను అనమాట దీంట్లోకి. ఇంకా ఇది ఒక్కటి తింటే చాలు, స్టమక్ అయితే ఫుల్ అయిపోతుందని చెప్పాను కదా. ఇంక మనం లంచ్ టైంలో ఇది ఒక్కటి తింటే చాలు అనమాట. ఇంకా ఫుడ్ గుడ్డా బ్యాడా అనేవన్నీ పక్కన పెడితే ఏది మనకి తినాలనిపించినప్పుడు తినేయడమేనండి. ఇప్పుడు తినాలి అనే ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనం అన్నీ కంట్రోల్ చేసుకొని తినకుండా ఉన్నంత మాత్రాన వెయిట్ గెయిన్ అవ్వకుండా అయితే ఉండం కదా. వేరే రకంగా అవ్వాల్సింది అవుతుంది. మన ప్రెజర్ వల్ల, టెన్షన్ వల్ల, సరైన నిద్ర లేక దేనో ఒక రకంగా మనం రావాలని ఉన్నప్పుడు ఎలా అయినా వస్తుందండి. నేను అలాంటివి అయితే అస్సలు పట్టించుకోను. బట్ కావాలనుకుంటే కొంచెం కేర్ తీసుకోవడం, వేరేగా అంటే ఫుడ్ తిన్న తర్వాత కొంచెం ఎక్కువ ఏదైనా వాటర్ కానీ, ఏదైనా కొంచెం ఈవినింగ్ డిన్నర్ తగ్గించుకోవడం కానీ అలా చేసుకుంటాను తప్ప, తినాలనిపించినప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినేవాళ్ళు. ఇంకంతే, ఇంకా కంట్రోల్ చేసుకొని ఇంకెందుకండి. నేనైతే అవేమీ పట్టించుకోనండి. నాకు ఏవి తినాలనిపిస్తే అవి తినేస్తాను. వెయిట్ పెరిగిపోతానేమో, క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోతాయి, అవి ఇవి అనేవి అయితే ఏమీ పట్టించుకోను అనమాట. నాకు ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినేస్తాను. మ్యాక్సిమం ఇంట్లో అయినా కూడా అంతే, ఏదైనా చేసుకొని నాకు తినాలనిపిస్తే నేను చేసుకొని తినేస్తాను అనమాట. ఇంకా ఇక్కడైతే మాకు ఇక్కడైతే తిను పిజ్జా తీసుకొచ్చింది కదా, ఇదైతే మాది కాదు, మా పక్క టేబుల్ది. మా పక్క టేబుల్ది అయితే తిని తీసుకొచ్చి పాపం ఇక్కడ మా పెట్టింది. అంటే యాక్చువల్గా మా దగ్గర ఆర్డర్ తీసుకున్న ఆవిడ కూడా తిన కాదు, ఇంకొక ఆవిడ. ఇంకా తినకు తీసుకొచ్చి పెట్టింది. చెక్ చేస్తుంటే మా హస్బెండ్ చెప్పారనమాట, ఇది మాది కాదు అని చెప్పేసి. ఇంకా తను తీసుకొని వెళ్ళిపోయింది. పక్క కౌంటర్లో చెక్ చేసుకుంటే అక్కడ పక్క టేబుల్ని తెలిసి పక్క టేబుల్కి తీసుకెళ్ళి సర్వ్ చేసింది అనమాట. ఇంకా మా పిజ్జా వచ్చే లోపల అయితే మేము సాలెడ్తో ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్గా సాలెడ్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పటికే నేను చాలా హ్యాపీగా ఉన్నాను కదా, అప్పటికే నాకు స్టమక్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి చికెన్ నెగిట్స్, అలానే గార్లిక్ బ్రెడ్, అలానే పిజ్జా కూడా పెట్టింది తను. ఇంకా నేనైతే పిజ్జా ఒక పీసే తిన్నాను అనమాట. చికెన్ నెగిట్స్ మట్టుగా 2 పీసెస్ తిన్నాను. గార్లిక్ బ్రెడ్ కూడా తిన్నాను.
ఇంకా మొత్తం తినేప్పుడు నాకైతే ఫుల్ హెవీ స్టమక్ అయిపోయింది, చాలా హెవీగా అయిపోయింది. ఇంకా ఇక్కడే కొంతసేపు బీచ్లో కొంతసేపు వాకింగ్ చేసి వెళ్దాం అనుకున్నాం. బట్ తిన్నాకైతే అస్సలు వాకింగ్ చేయలేకపోయాను అనమాట. నేను బయట అలా కూర్చొని ఉన్నాను, వాకింగ్ అయితే అస్సలు చేయలేకపోయాను. చాలా హెవీగా తిన్నాను అనిపించింది ఈరోజు. యాక్చువల్గా అందులో నా ఫేవరెట్ సాలెడ్ కాబట్టి అదే నాకు స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చి సాల్మియాలో అండి, సాల్మియాలో బీచ్ సైడ్ అనమాట. బీచ్ సైడ్ ఉంటుంది రెస్టారెంట్ ఇది, ఈ పిజ్జా హట్. ఇక్కడికి మేము ఎప్పుడు మ్యాక్సిమం ఇక్కడికే వస్తాము. ఇక్కడికి మేము ఎప్పుడు వచ్చినా కూడా చాలా రష్గా ఉండేది. 10 to 15 minutes మేము వెయిట్ చేస్తే మాకు ఒక టేబుల్ వచ్చేది అనమాట. అప్పటి వరకు వెయిట్ చేసేవాళ్ళం, అంత రష్గా ఉండేది. బట్ ఈసారి అయితే అస్సలు లేదండి, 4-5 ఫ్యామిలీసే ఉన్నారు, అంతా ఖాళీగానే ఉంది. యాక్చువల్గా ఎక్కువగా బయటకు తిరగొద్దు అదని అనౌన్స్మెంట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇంకా ఎక్కువగా అయితే ఎవరు బయటకు రావట్లేదు కాబట్టి అంత ఎక్కువ రష్ అయితే లేదు. 4-5 ఫ్యామిలీసే ఉన్నాయి. ఇంకా మేము వచ్చింది కూడా ఆఫ్టర్నూన్ సెక్షన్ కాబట్టి కొంచెం ఖాళీగానే ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే పిజ్జా తినేసాం, మేము అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాం, కొంతసేపు వాకింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా బీచ్ సైడ్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా బీచ్లోకి అయితే ఏం దిగలేదు, పిల్లలు వెళ్ళి ఆడుకున్నారు. మేము ఇంకా ఒక టేబుల్ మీద కూర్చొని కొంతసేపు ఒక 1 hour దాకా అలా కూర్చొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. వాకింగ్ అయితే నేను 5 minutes కూడా చేయలేదండి, స్టమక్ బాగా హెవీగా అనిపించింది. ఇంకా కొంత దూరం నడిచేపటికే నాకు ఇంకా వాకింగ్ చేయలేక వెళ్ళి కూర్చుండిపోయాను. ఇది యాక్చువల్గా రీసెంట్గానే చేంజ్ చేసినట్టున్నారండి, ఇంతకు ముందు అయితే ఇలా ఉండదు కదా, ఇప్పుడు చాలా బాగుంది. ఇది గ్రీనరీగా చాలా బాగుంది అనమాట. బాగా అనిపించింది కూర్చోడానికి కానీ, అక్కడ టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడే మ్యాక్సిమం మేము చాలాసేపు ఇక్కడే ఉన్నాం అనమాట, ఒక 1 hour పైనే ఉన్నాము. ఇంక ఇక్కడ ఇలా కొంతసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ కూడా మాట్లాడుకుంటూ అలా కూర్చొని ఉండిపోయాము. అలానే మీలో ఎవరైనా కూడా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా మీ దాకా ఈజీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.